మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నప్పుడు మార్కెట్ అనేది ఇప్పుడు డౌన్ అయిపోయింది కాబట్టి యూనిట్స్ అనేవి అన్నీ చీప్ అయిపోతా ఉన్నాయి. సో, ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ ఎక్కువ చేయాలనుకుంటారో, ఎవరికైతే ఎక్కువ యూనిట్స్ కావాలనుకుంటారో వాళ్ళు వాళ్ళ దగ్గరున్న అమౌంట్‌ని ఎక్సెస్ అమౌంట్‌ని యూజ్ చేసి ఎక్కువ యూనిట్స్‌ని గెయిన్ చేయడానికి ప్రయత్నం చేయడం అనేది మంచి విషయంగా మనం చెప్పుకోవచ్చు. ఇన్వెస్టర్స్ ఎప్పుడు కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్‌లో ఎకానమీ అనేది డౌన్‌గా వెళ్ళట్లేదు. సో, యూఎస్ఏ అండ్ కొన్ని ఎక్స్‌టర్నల్ వార్ సిచ్యువేషన్ వల్ల కొంచెం స్టాక్ మార్కెట్‌లు పడిపోవడం అనేది జరుగుతా ఉన్నది. సో, ఇప్పుడు 79,900కి వచ్చేసింది. సో, ఇది యాక్చువల్‌గా రియల్ డౌన్‌ఫాలా అంటే కాదని చెప్పాలి. ఎందుకంటే ఫారిన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో ఎఫ్ఐఐస్ వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి వాళ్ళు విత్‌డ్రా చేస్తూ ఉంటారు. సో, వాళ్ళు ఎగ్జిట్ కావడం వల్ల ఈ టెంపరరీ డిప్ అనేది ఏర్పడ్డదని మనం చెప్పుకోవచ్చు. సో, రిటైల్ ఇన్వెస్టర్స్ ఎవరు కూడా ఎగ్జిట్ కావట్లేదు. సో, అలాగే ఇలాంటప్పుడు ఈ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర ఉన్న క్యాష్ ఫ్లో ఏదైతే ఉందో దాన్ని ఇన్ఫ్లో చేస్తున్నారు. సో, అప్పుడు ఇది బ్యాలెన్స్ కావడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి కొంత రిటైల్ ఇన్వెస్టర్స్ కూడా వాళ్ళ దగ్గర ఉన్న ఎమర్జెన్సీ ఫండ్ ఏదైతే ఉన్నదో దాన్ని ఎక్సెస్ అమౌంట్గా ఇన్వెస్ట్మెంట్ చేసి ఎక్కువ యూనిట్స్ని గెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని మనం టెంపరరీ డిప్గా మాత్రం చూడాలి తప్ప టెంపరరీ కరెక్షన్గా చూడాలి తప్ప ఇది లాంగ్ టర్మ్గా పర్సిస్ట్గా అయ్యేది ఛాన్సెస్ అనేది లేవని మనం చెప్పుకోవాలి. కాబట్టి ఎస్ఐపిలను ఎప్పుడు కూడా స్టాప్ చేయకుండా రెగ్యులారిటీ అనేది మెయింటైన్ చేసి లంప్సమ్ అమౌంట్లో ఏమైనా ఉన్నట్టాయంటే ఇన్ఫ్లో చేసి ఎక్కువ యూనిట్స్ని గెయిన్ చేయడానికి ప్రయత్నం చేయడం అనేది ఇన్వెస్టర్స్కు మంచిదనే విషయాన్ని మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాము. కాబట్టి ఇన్వెస్టర్స్ ఎప్పుడు కూడా అధైర్యపడద్దు. ఎస్ఐపిని ముఖ్యంగా ఎస్ఐపిని స్టాప్ చేయడం అనేది రైట్ డెసిజన్ కాదు. సో, అంటే ఇప్పుడు ఏదైతే డిప్ అవుతుందో ఆ డిప్ లో అయినప్పుడే అప్పుడు మన కాంపౌండింగ్ అనేది లాంగ్ టర్మ్లో పెరిగిపోతూ ఉంటుంది. ఎంత లో అయితే అంత లాంగ్ టర్మ్లో అది ఎక్కువ హైక్ని దాటుతూ ఉంటుంది. కాబట్టి సో, ఎక్కువ కాంపౌండ్ కావాలంటే ఇలాంటి డౌన్ అప్ అయినప్పుడు ఎక్కువగా ప్రాఫిట్స్ రిటర్న్స్ అనేది లాంగ్ టర్మ్లో రావడానికి అవకాశం అనేది ఉన్నదనే విషయాన్ని ఇక్కడ మనం మాట్లాడుకుందాం. సో, ఇన్వెస్టర్స్ ఎప్పుడు కూడా డోంట్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్. సో, మార్కెట్ కరెక్షన్స్ ఆర్ ఓన్లీ టెంపరరీ. ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్. It will regain back. Thank you so much.